విజయసాయిరెడ్డి రాజీనామాపై హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజకీయాల నుండి తప్పుకుంటారని ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు. సేద్యం చేస్తానంటున్నావు, దోచేసిన నల్ల డబ్బుతో వ్యవసాయం చేస్తావా అంటూ సెటైర్స్ వేశారు. రాజకీయాల నుండి తప్పుకుంటే తప్పుకో, కానీ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి. విజయసాయిరెడ్డి రాజకీయ రిటైర్మెంట్ పై కీలక కామెంట్స్ చేశారు వైసీపీ నేత కరణం ధర్మశ్రీ. కూటమి ప్రభుత్వం వేధింపుల కారణంగానే రాజకీయాల నుండి విజయసాయి తప్పుకుని ఉంటారని అన్నారు. వైసీపీ ఓటమి తరువాత విజయసాయి యాక్టివ్ లేరుగా అన్నారు ధర్మశ్రీ. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చాలా హెరాస్మెంట్, పార్టీకి మోస్ట్ లాయలిస్టులు ఎవరున్నారో వాళ్ళ మీద గురి పెట్టింది. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూటమి ప్రభుత్వం ఒత్తిడి, కూటమి ప్రభుత్వం భయభ్రాంతికి గురి చేసిన పరిస్థితి కొంతవరకు ఇప్పటికే ఆల్మోస్ట్ 66 సంవత్సరాలు 67 సంవత్సరాలు ఉంటాయి సాయిరెడ్డి గారికి. ఈ వయసులో ఏదో తప్పుడుగా కేసులు బనాయించి మళ్ళీ ఏదో రూపంలో కానీ మళ్ళీ జైలు పాలు చేయడానికి దోతాన్ని పూనుకుంటుంది గ్యారెంటీ. అలాంటి పరిస్థితుల్లో ఈ వయసులో ఇవన్నీ అవసరమా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకొని ఆయన బహుశా రాజీనామా చేసి ఉండొచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం. ఎప్పుడు ఈ మధ్యకాలంలో పార్టీ డిఫీట్ అయిన తర్వాత అయితే మాత్రం ఎందుకు ఆయన డల్లగానే ఈ 7 మాసాలు చాలా డల్లగానే ఉన్నారు. ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ చేసిన ఒక 2 times మాత్రమే ఏదో ఆయన ప్రైవేట్ పర్పస్ పని మీద వచ్చి పార్టీ కార్యక్రమంలో జస్ట్ పార్టిసిపేట్ చేశారు, ఒక 10 minutes అంతే.